గిన్నెప్ అనేది ప్యాన్కి అతుక్కోకుండా విరగకుండా స్మూత్గా రావాలి అంటే ఏం చేయాలంటే ప్యాన్కి ఫస్ట్ నూనె అప్లై చేసి అప్పనైతే అదుముకుంటాం కదా. నూనె అప్లై చేసేటప్పుడు కొంచెమే అడుగు భాగంలో కొంచెమే కాకుండా మనం ఎంతవరకైతే అప్పన అదుముకుంటామో అంతవరకు పొడలు లేకుండా నూనెని బాగా అప్లై చేసుకొని అప్పన అదుముకున్న తర్వాత హోల్స్ పెట్టుకొని మధ్యలో ఆయిల్ వేసేసుకొని చుట్టూ తిప్పుకుంటానైతే కాల్చుకోవాలన్నమాట. ఒకే వైపు మంట వస్తే మాత్రం మధ్యలో మాడిపోతుంది, చుట్టు అనేది ఉడకకుండా ఉంటుంది. అలా ప్యాన్ని తిప్పుకుంటూ కాల్చుకుంటే అంతటా కూడా ఈక్వల్గా అయితే కాలుతుంది, మంచిగా కనిపిస్తుంది, మంచిగా వచ్చేస్తుంది, మంచిగా అతక్కోకుండా మంచిగా వచ్చేస్తుంది. పిండి కూడా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకుంటే స్మూత్గా ఉంటాయి అన్నమాట గిన్నెప్పలు అనేవి. స్మూత్గా అంటే పంటికి గట్టిగా నారలు జాగినట్టుగా కాకుండా స్మూత్గా క్రిస్పీగా ఉంటుంది అనమాట. రెడ్గా అయిన కాడ క్రిస్పీగా, వైట్ కలర్లో ఉన్న కాడ స్మూత్గా ఉంటుంది అనమాట మెత్తగా. పిండిలో పచ్చిమిర్చి పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు, జీలకర్ర మాత్రం వేసాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.